ప్రభు యొక్క సన్నిధానానికి కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? ప్రభు యొక్క కృపను బట్టి నేను కూడా బాగానే ఉన్నాను. 121వ కీర్తన, 121వ కీర్తన మొదటి చరణం నేను చదువుతాను, 2 మీరంతా చదవాలి. 3వ చరణాన్ని మరలా నేను చదువుతాను, 4 మీరు చదవాలి. చివరి వరకు అలాగా ఈ కీర్తనని అందరం కలిసి చదివితే బాగుంటుంది. మొదటి చరణాన్ని నేను ఆరంభిస్తాను, 2 మీరు చదవండి, 3 నేను చదువుతాను, 4 మరలా మీరు అట్లాగా చివరి దాకా. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? ఆయన నీ పాదమును తొట్టిల్లనీయుడు, నిన్ను కాపాడువాడు కునుకడు. నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఆమేన్. హల్లెలూయా. ఇది మనకు బాగా పరిచయమైన కీర్తన. ఎన్నో విషయాలు ఈ కీర్తనలో నుండి మనం ధ్యానించటమే కానీ ప్రార్థించేటప్పుడు కూడా కొన్ని విషయాలు చేసే ప్రార్థనలో ఆ వాక్కులు ఎత్తి మనం ప్రార్థించేటటువంటి అనుభవాలు మనకు ఉన్నాయి. అయితే ఈ కీర్తనలో నేను మీతో చెప్పాలనుకున్న మాట, ఈ సందేశం యొక్క టైటిల్ కూడా ఏంటంటే, నిరంతరము యెహోవా నిన్ను కాపాడును. నిరంతరము యెహోవా నిన్ను కాపాడును. దేవుడు ప్రతి క్షణము కూడా మనల్ని కాపాడాలని కోరుకుంటున్నారట. అది ఒక్కరోజు 2 రోజులు కాదు, నిరంతర కాపుదలని, నిరంతర భద్రతని దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ప్రార్థనా మందిరానికి వస్తున్న సహోదరి వారి ఇంటిలో ఉంటున్నప్పుడు పిల్లోడిని నిద్రపుచ్చుతూ ఉంది, చంటి పిల్లోడిని. అదే సమయంలో వంటగదిలో గ్యాస్ పొయ్యి మీద, ఒక పొయ్యి మీద నీళ్లు పెట్టింది, మరొక పొయ్యి మీద అన్నం పెట్టింది. అది రెడీ అవుతాయని చెప్పి పిల్లోడిని నిద్రపుచ్చుతూ ఉంది. ఈలోపు ఇల్లంతా గ్యాస్ కమ్ముకునేసింది. ఏమిటి ఇల్లంతా గ్యాస్ కమ్ముకుంది, గ్యాస్ వాసన వస్తుందని వచ్చి చూస్తే ఒక పొయ్యి ఆరిపోయి ఉంది, ఒక పొయ్యి మండుతూ ఉంది. ఆ సహోదరి ధైర్యంగా వెళ్ళి ఆ పొయ్యిని కట్టేసింది, ఈ పొయ్యిని కట్టేసింది. సహజంగా
గ్యాస్ నింపబడితే మంట తగిలితే తగలబడిపోతుంది ఇల్లు తగలబడిపోతుంది, పక్కనున్న ఇల్లు కూడా తగలబడిపోతాయి. అలాంటి పరిస్థితులలో కూడా ఆ కుటుంబాన్నే కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి కుటుంబాలకు కూడా ఏ హాని సంభవించనీయకుండా దేవుడు అక్కడ కాపుదలను కలుగు చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ ప్రమాదము సంభవించనీయకుండా. అందుకే దేవుని యొక్క వాక్యం అంటది, నిరంతరము యెహోవా నిన్ను కాపాడుతాడు. కృష్ణా జిల్లాలో నేను పరిచయం చేస్తున్నప్పుడు మందిరం దగ్గర నుండి వాళ్ళ ఇంటికి 3 కిలోమీటర్లు. 3 కిలోమీటర్లు 3 నిమిషాల్లో వచ్చేసాడు. సైకిల్లో వచ్చాడు, బండి కాదు, ట్రాఫిక్. ఎలా సాధ్యమైందంటే గాల్లో వచ్చాడు. ఈలోపు పాస్టర్ గారు దిగొచ్చారు. పాస్టర్ గారి దగ్గర ప్రార్థన చేయించుకోవడానికి వెళ్తే ఆయన తల మీద చేయి పెట్టగానే కింద పడి దొల్లాడుతున్నాడు. కారణం ఏంటంటే అంత దూరం నుండి 3 నిమిషాల్లో తీసుకొచ్చింది ఎవరంటే సాతానుగాడు. 3 కిలోమీటర్లు 3 నిమిషాల్లో సైకిల్ మీద స్పీడ్గా తీసుకొచ్చి ఆడబడేశాడు. ఎన్నో ప్రమాదాల నుండి కూడా దేవుడు తప్పించాడండి అంటున్నాడు. తర్వాత ఆ పిల్లోడు, సాతానుగాడు నన్ను పడేయాలని ఏదో ఒక ప్రమాదాన్ని సృష్టించాలని ప్రయత్నం చేశాడు. కేవలం ఏ ప్రమాదం లేకుండా నేను కాపాడబడ్డాను అని అంటే కారణం దేవుని యొక్క కృప. ఆమేన్. దేవుడు మనలందరినీ కాపాడాలని కోరుకుంటున్నాడు. ఎలా కాపాడాలంటున్నాడంటే నిరంతరము ప్రతి క్షణము కూడా భద్రతనిచ్చి అద్భుతమైనటువంటి క్షేమాన్ని మన జీవితానికి ఆయన ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఈ కీర్తనలో నుండి కొన్ని విషయాలు నేను మీతో ఈ పూట పంచుకొనటానికి పరిశుద్ధాత్ముడు ఇచ్చినటువంటి ఆలోచనను బట్టి ఈ మాటలు నేను మీతో చెప్తున్నాను. మొదటి మాట, నిరంతరం కాపాడే దేవుడు నీ ప్రాణమును కాపాడుతాడు. నీ ప్రాణాన్ని కాపాడుతాడు. 121వ కీర్తన 7వ చరణంలోని 2వ లైన్లో ఉన్న మాటను చదువుతారు. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడుతాడట. వేదిక మీద నిలబడి వాక్యం చెప్తున్నాను నేనైనా, కూర్చొని దేవుని వాక్యాన్ని వింటున్న మీరైనా కావచ్చు. మనమందరము జీవించాలి అని అంటే మనలో ప్రాణం ఉంటేనే మనం జీవించగలుగుతాం. అంటే రక్తం ఉండాలి. రక్తమే ప్రాణం కనుక ఈ ప్రాణానికి భద్రతను నేను కలుగు చేస్తాను అంటున్నాడు. ప్రాణరక్షణ. ఎందుకంటే శత్రువు ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహము వలె వెతుకుతూ తిరుగుతున్నాడు. ప్రతి వారిని బంధకాలలో బంధింపచేసి విడుదల లేకుండా చెయ్యాలని ప్రయత్నించే ప్రయత్నాలు బోల్డన్ని. అందుకే అంటారు,
నీ ప్రాణాన్ని నేను కాపాడుతాను, నిరంతరం నిన్ను కాపాడేవాడిని, నీ ప్రాణాన్ని నేను కాపాడుతాను. దెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వాక్యాన్ని చదువుతారు. దెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వాక్యం. అయితే ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. చదువుబడిన ఈ వాక్య భాగంలో దేవుడు మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి, అంటే దుష్టుని నుండి కాపాడుతాడు. దుష్ట సాంగత్యం మంచి నడవడికని చెడగొడుతుంది. ప్రతి ఆత్మీయుని జీవితంలో కావలసింది ఈ రోజున ఏమిటి అంటే భద్రత కావాలి. పురుషుడైనా స్త్రీ అయినా, చంటి పిల్లలైనా, యవనస్తులైనా, వృద్ధాప్యంలో ఉన్నవారైనా, మధ్య వయస్సులో ఉన్న వాళ్ళైనా కావచ్చు, ప్రతి ఒక్కరికి ఈ రోజున అవసరమైంది, కావాల్సింది ఏంటంటే భద్రత. ఎక్కడ నుండి నీ ప్రాణం కాపాడబడాలి అని అంటే దుష్టత్వంలో నుండి కాపాడబడాలి, దుష్ట క్రియలలో నుండి కాపాడబడాలి, భద్రతను పొందాలి. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 33వ వాక్య భాగాన్ని చదువుతారు. సామెతల గ్రంథం 21:33. 23. నోటిని నాలుకను భద్రము చేసుకునివాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. నోటిని నాలుకని భద్రము చేసుకునేటటువంటి వాడు, నోటి మాట, నీ నాలుకను భద్రము చేసుకునేవాడు శ్రమలో నుండి తప్పించబడతాడట. లోకంలో ఒక నానుడు ఉంది, కాలు జారితేనైతే తీసుకోవచ్చు అంట, కానీ చెప్పరా నోరు కానీ జారిందనుకో ఆ మాట తీసుకోవటం కష్టం. ఆత్మీయుల జీవితాలలో మన నోటి మాట, మన హృదయ ధ్యానం దేవుని దృష్టికి అంగీకారంగా ఉండాలి అంటే మన మాటలని జాగ్రత్తగా భద్రపరుచుకోవాలట. లేదంటే శత్రువు కోరలు విడిచి నీ ప్రాణాన్ని అమాంతంగా మృంగివేయటానికి శతప్రయత్నం చేస్తున్నాడు. సాతాను యొక్క క్రియ మన మీద దాడి జరగకుండా ఉండాలి అంటే నోటి మాటని కాపాడుకోవాలి. అప్పుడే మన జీవితానికి ఒక భద్రత అనేది ఏర్పరచబడుతుంది. దైవజనుడు అయినటువంటి పౌలు గారు ఒక రోజున వారు వెళుతున్నటువంటి నావలో ప్రయాణంలో అలజడి ఏర్పడిపోయింది. నావకే అలజడి ఏర్పడిపోయింది. ఎవరు ఆహారాన్ని తినట్లేదు. ప్రతి వారు ప్రాణభయముతో ఉన్నారు. ఇంచుమించు 14 దినాలు రాత్రి మగల ఆహారం తినకుండా, నీళ్లు తాగకుండా అట్లాగే ప్రాణభయంతో గడగడలాడుతున్నారు. దైవజనుడైనటువంటి పౌలు గారు అంటారు, ప్రజలారా, మీరు ఆహారాన్ని తీసుకోండి.
ఏ ఒక్కరికి ప్రాణహాని సంభవించదు. ఆహారాన్ని తీసుకోండి, ఈ ఆహారం మీ ప్రాణ రక్షణకు కాపుదలను అనుగ్రహిస్తుంది అంటాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 27వ అధ్యాయం 34వ వాక్య భాగాన్ని చదువుతారు. తెల్లవారుచుండగా పౌలు 14 దినముల నుండి మీరేమియు పుచ్చుకొనక ఉపవాసముతో కనిపెట్టుకుని ఉన్నారు గనుక ఆహారము పుచ్చుకొనుడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఇది మీ ప్రాణరక్షణకు సహాయమగును. మీలో ప్రతి ప్రజలకి చెప్తున్నటువంటి మాట, అయ్యలారా 14 దినముల నుండి మీరు ఆహారం పుచ్చుకోకుండా అట్లాగే ఉన్నారు. ఇప్పుడు మీరందరూ ఆహారాన్ని తినండి. ఈ ఆహారం మీ ప్రాణ రక్షణకు కాపుదలగా ఉంటుంది. ఏమిటి ఆహారం? రొట్టెల, జొన్న రొట్టెలు చేసుకొని తినమన్నాడా? భక్షాలు చేసుకొని తినమన్నాడా? లేక సంగటి నాటుకోడి చేసుకొని తినమన్నాడా? ఏం తినమన్నాడు? ఆత్మరక్షణ కావాలి అంటే యేసుక్రీస్తు వారు అంటారు, జీవాహారమును నేనే. ఎవరైతే ఈ ఆహారాన్ని తింటారో వారు బ్రతుకుతారో. యోహాను శుభవర్తమానం 6వ అధ్యాయం 51వ వాక్యాన్ని చదువుతారు. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. జీవాహారాన్ని నేను అంటున్నాడు యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తుని ఎవరైతే భుజిస్తారో, యేసుక్రీస్తుని ఎవరైతే చేర్చుకుంటారో వారి ప్రాణము కాపాడబడుతుందట. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరు కూడా జీవాహారమైన యేసుక్రీస్తుని భుజించాలి. ప్రభు లేడు కదండి, ఎలా భుజించటం అంటారేమో. ఈ యోహాను సువార్తలోనే చెప్తాడు, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. దేవుని వాక్యాన్ని ఎవరైతే భుజిస్తారో, ఈ జీవాహారాన్ని ఎవరైతే ధ్యానిస్తారో, నెమరు వేస్తారో, ఆ జీవాహారం ఏం చేస్తుందంటే మనల్ని బ్రతికిస్తుంది. మనం జీవించేటటువంటి వ్యక్తులుగా మార్చబడతాం. ఈ రోజున ఈ జీవాహారం అనేది మనకి చాలా అవసరమై ఉన్నది. దేవుని యొక్క వాక్కు మన జీవితాలలో ఉన్నప్పుడు ఈ జీవాహారం మన జీవితానికి, ప్రాణానికి సంరక్షణ ఇచ్చి భద్రత, అద్భుతమైనటువంటి క్షేమాన్ని కలుగు చేయటం ప్రారంభిస్తుంది. అందుకని మన జీవితంలో జీవాహారమైనటువంటి యేసుక్రీస్తుని మనం అనుభవించే వాళ్ళంగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమాజ మందిరపు అధికారి ఒక రోజున యేసుక్రీస్తును తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. తన కుమార్తె మృతి చెందింది. యేసు ప్రభువు, ఆ కుటుంబ సభ్యులు, శిష్యులు ఆ ఇంట్లోనికి ప్రవేశించారు. ప్రభు ఆ చిన్నదాన్ని ముట్టాడు, ఆమె లేచి కూర్చుంది. వెంటనే యేసుక్రీస్తు వారు అంటారు, ఈమెకి భోజనం పెట్టండి. మృతులలో నుండి లేపబడిన ఈ వ్యక్తికి ఇప్పుడు అవసరమైంది ఏంటంటే ఆహారం కావాలి. శరీర సంబంధమైన ఆహారమేమో శరీరాన్ని బలపరుస్తుంది, ఆత్మ సంబంధమైన వాక్యం అనబడుతున్న ఆహారమేమో ఆత్మను బలపరచటం ప్రారంభిస్తుంది.
జీవాహారాన్ని అనుభవించాలి. ప్రియులారా, ఈ అపోస్తల కార్యముల గ్రంథంలో నాకు నచ్చినటువంటి చక్కటి మాట ఏంటంటే 27వ అధ్యాయం 35వ వాక్యం చదువుతారు. ఇప్పుడు అపోస్తల కార్యముల గ్రంథం 27:35. ఈ మాటలు చెప్పి ఒక రొట్టె పట్టుకొని అందరి ఎదుట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి తినసాగెను. అప్పుడు అందరూ ధైర్యము తెచ్చుకుని ఆహారము పుచ్చుకొనిరి. ఈయన మొదట చెప్పినంతసేపు ఎవరు తినట్లేదు. ఆహారం తినండి, 14 రోజుల నుండి ఉపవాసంలో ఉన్నారు, రెండే తినండి తినండి అని బతిలాడుతుంటే ఎవరు తినట్లేదు. మొదట ఈయన ఒక రొట్టెని తీసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మొదట పౌలుగా తింటున్నాడు. ఆయన తింటున్నాడు ముందు. ఆ తర్వాత మిగిలిన వారికి ధైర్యం వచ్చింది. దీన్ని బట్టి మనం నేర్చుకోదగ్గ నీతి ఏంటంటే, మొదట ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రుల ఆహారాన్ని భుజించాలి. దేవుని వాక్యాన్ని నెమరు వేయాలి మొదట. ఆ తరువాత నీ పిల్లలు, నీ సంతతి, మనవాళ్ళు, మనవరాళ్ళ సంతతులు, వాళ్ళందరూ కూడా ఆహారాన్ని భుజించడానికి ముందుకు వస్తారు. మొదట నీవు వాక్యాన్ని పరిశోధించకుండా, జీవాహారాన్ని నీవు భుజించకుండా, అందరినీ భుజించండి ఆహారం తినానంటే ఎవరు తినరు. సత్యవాక్కు నీ జీవితంలో ఉండాలి అని అంటే నీవు ప్రతిరోజు నీ దినచర్యలో దేవుని వాక్యానికి కూడా సమయాన్ని కేటాయించాలి. దేవుని సన్నిధిలో ప్రార్థించుకోవటానికి సమయాన్ని కేటాయించాలి. ప్రభునామాన్ని స్తుతించడానికి సమయాన్ని కేటాయించుకోవాలి. చేసిన ఉపకారాన్ని మరువక కృతజ్ఞతా స్తుతి చెల్లించటానికి సమయాన్ని సమకూర్చుకోవాలి. అన్నిటికీ సమయాన్ని ఇస్తున్నారు, కానీ ఇవ్వవలసిన దానికి ప్రాధాన్యత ఉండట్లేదు. దేవుని వాక్యాన్ని ఏ కుటుంబం అయితే పరిశోధిస్తుందో, జీవాహారాన్ని ఏ వ్యక్తిగత జీవితంలో వ్యక్తిగతమైనటువంటి వ్యక్తి జీవాహారాన్ని భుజిస్తాడో అతని ప్రాణం శత్రు కోరలలో చిక్కుబడకుండా కాపాడబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడే మన జీవితానికి భద్రత ఏర్పరచబడుతుంది. అందుకే ఆయన అంటాడు, నిరంతరం నిన్ను నేను కాపాడుతాను, నీ ప్రాణమును కాపాడుతాను. రెండు నీకు నీడగా ఉంటాడు. నీకు నీడగా ఉంటాడు. 121వ కీర్తన 5వ చరణములో, యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉంటాడట. దేవుడు మన జీవితానికి నీడనిచ్చుటకు, చూడండి, ఎండాకాలంలో ఎండలో వెళ్తూ ఉంటాం. ఎక్కడైనా చెట్టు కనబడితే ఆ నీడని విశ్రమించడానికి, కాస్త సేద తీర్చుకోవడానికి ఇష్టపడతాం. ఎక్కడ చెట్టు కనబడకపోతే ఒక్క చెట్టు కూడా లేదా ఇక్కడ, కాస్త ప్రశాంతంగా ఉండటానికి కాసేపు అనుకుంటాం. చెట్టు నీడకి వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి ఎంత ప్రశాంతంగా, సంతోషంగా, ఆనందంగా ఉంటాడో, దేవుడు నీ కుడి ప్రక్కన నీడగా ఉంటాడట. ఎందుకు అనంటే, నీవు శ్రమలలో ఉన్నావు, నీవు కష్టంలో, ఇబ్బందులు, ఇక్కట్ల మధ్యలో ఉన్నావు, నీవు కృంగి ఉన్నావు,
ఓదార్పు లేని స్థితిలో నువ్వు తప్పిస్తూ ఉన్నావు. అందుకని సాక్షాత్తు సర్వ సృష్టికర్త అయిన దేవుడు అంటారు, నేను నీ కుడి ప్రక్కన నీడగా ఉంటాను, నీ జీవితానికి నేను భద్రతను కలుగు చేస్తాను. 125వ కీర్తన మొదటి చరణాన్ని చదివినప్పుడు 125వ కీర్తన మొదటి చరణంలో, యెహోవా యందు నమ్మకముంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నుందురు. దేవుని యందు ఎవరైతే నమ్మకత్వం కలిగి ఉంటారో, యథార్థ హృదయముతో దేవునిని ఆరాధిస్తారో, యథార్థమైనటువంటి మనసుతో దేవుని నామస్మరణ చేస్తారో, వారికి దేవుడు నీడగా ఉంటాడట. ఈ రోజున ప్రియ దేవుని ప్రజలారా, ఎందుకు దేవుడు నీకు ప్రశాంతతనివ్వట్లేదు? ఎందుకు నీవు నెమ్మదిగా జీవించలేకపోతున్నావు? ఎందుకు నీవు ఆరోగ్యకరంగా ఉండలేకపోతున్నావు? కారణం ఏమిటి అని ఆలోచించి దేవుని పాదాల దగ్గర చేరి, దేవా నా ప్రాణము సేదతీర్చబడేటట్లు నాకు నీవు నీడగా ఉండండి. కొందరు మన జీవితంలో నీడ లేకుండా చేసేటటువంటి వాళ్ళు ఉంటారట. యెషయా ప్రవచన గ్రంథంలో 25వ అధ్యాయం 3వ వాక్యంలో, భీకరుల ఊపిరి గోడకు తగిలిన గాలివాన వలె ఉండగా నీవు బీదలకు శరణ్యముగా ఉంటివి, దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగాను, గాలివాన తగలకుండా ఆశ్రయముగాను, వెట్ట తగలకుండా నీడగాను ఉంటివి. ఒక వ్యక్తి శ్రమలో ఉంటున్నాడు, ఒక వ్యక్తి ఆధారము లేని స్థితిలో తప్పిస్తూ అటు ఇటు తిరుగుతున్నాడు. అలాంటి పరిస్థితుల్లో వేడి నీకు తగలకుండా, శ్రమలో నీవు కృంగిపోకుండా, బాధలో నీవు కృంగిపోకుండా దేవుడు అంటాడు, నేను నీకు నీడగా ఉంటాను. ఈ రోజున ప్రియ దేవుని ప్రజలారా, ప్రభు ఇచ్చేటటువంటి నీడ మనకి చాలా అవసరం. మన జీవితంలో ఈ శ్రమ అనే వేడి తగలకుండా భద్రపరచబడి కాపుదలగా ఉండాలి అని అంటే, నీవు నాటబడవలసిన చోట నాటబడాలి. ఇర్మియా ప్రవచన గ్రంథం 17వ అధ్యాయం 8వ వాక్యాన్ని చదివినప్పుడు, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 8వ వాక్యం చదువుతున్నారు. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. ఇక్కడ చదివిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు, జలముల యొద్ద నాటబడిన చెట్టుగా ఉండాలట. జనాల మధ్యలో కాదు, జనాల మధ్యలో నాటబడిన చెట్టు కాదు. వాక్యపు ఓట దగ్గర ఏ వ్యక్తి అయితే నాటబడి ఉంటాడో, జలముల యొద్ద నాటబడినటువంటి చెట్టు వలె, ప్రియ దేవుని ప్రజలారా, వాక్యపు ఓట దగ్గర నీవు నాటబడితే నీ ముఖము వాడిపోదట, ప్రశాంతంగా ఉంటుంది. నీ ముఖ తేజస్సు ప్రశాంతంగా ఉంటుంది, పరిశుద్ధత కలిగి ఉంటుంది. ఒకవేళ వర్షం పడకపోయినా, నీళ్లు లేకపోయినా ఇదేమి కలవరపడదట, చక్కగా ఉంటుంది. జపాన్ టేకు చెట్లు ఉన్నాయి, జపాన్ టేకు అంటారు. మనకు అర్థమయ్యే శైలిలో చెప్పుకోవాలంటే కంప చెట్లు. వర్షాలు లేకుండా దేశమంతా ఎండిపోయినా ఇది మాత్రం జీవంతోనే ఉంటుంది. ఈ చెట్టు ఇది చావదు, పచ్చగా ఉంటుంది.
పొలాలన్నీ బేటలు బారిపోయి వర్షం పడితే పంట వేసుకున్నామనే పరిస్థితులు ఉంటాయి. ఈ చెట్లు మాత్రం పచ్చగా కలకలలాడుతూ ఉంటాయి. కారణం ఏంటంటే భూమిలో కింద 1000 అడుగుల లోతులో నీళ్ళు ఎక్కడో ఉన్నా ఆ వాసన చేత ఈ చెట్టు బతికేస్తుందట. ప్రతి ఆత్మీయుని జీవితం వర్షము లేకపోయినా నీరు లేకపోయినా ప్రతి ఆత్మీయుని యొక్క వ్యక్తిగత జీవితం ఎలా ఉండాలంటే ఇదిగో ఈ రీతిగా చక్కగా ఫలించేటట్లు, జీవముతో అభివృద్ధి పొందగలిగేటట్లుగా మార్చబడాలి. అందుకే అంటాడు, ఇది చింతనొందడట కాపు కాయక మానదట. అంటే ఫలభరితమైన అనుభవాలు ఉండాలి. ప్రభు మనకి నీడగా ఉంటే చక్కటి ఫలభరితమైనటువంటి అనుభవాన్ని దేవుడు కనుపరచడం ప్రారంభిస్తాడు. సంఘం క్రీస్తును గురించి వచించేటప్పుడు ఆ వర్ణన ఎలా ఉండాలంటే ఆయన నామస్మరణ చేయగలిగేటట్లు. షోలమితి తన ప్రియుని గురించి మాట్లాడింది. అడవి వృక్షములలో జల్దర వృక్షము ఎట్లు ఉండునో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు అంటది. సంఘం క్రీస్తును గూర్చినటువంటి సంభాషణ కలిగి అడవి వృక్షాలలో జల్దర వృక్షం ఎలా ఉందో నా ప్రియుడైనటువంటి యేసయ్య అలా ఉన్నాడు అని క్రీస్తు నామాన్ని గురించి స్మరించి ఆయన నామాన్ని గురించి తలంచేటటువంటి వ్యక్తులుగా ఉండాలి. అప్పుడే నీకు భద్రతను దేవుడిచ్చి నీడనిచ్చి అద్భుతమైనటువంటి క్షేమాన్ని కలుగు చేయటం ప్రారంభిస్తాడు. ఇప్పుడు ఇక్కడ చేరినటువంటి ప్రతి ఒక్కరూ ఉన్నారు. దేవుడు సమయానికి శుభ్రంగా చేతి నిండా డబ్బు ఇచ్చి తినటానికి శుభ్రంగా ఆహారాన్ని ఇచ్చి బాధలు లేకుండా కష్టాలు లేకుండా ఇబ్బందులు లేకుండా టయానికి ప్రశాంతంగా హాయిగా నిద్రపోయేటట్టుగా ఉండి ఇలాంటి అన్నీ ఉంటే శ్రమల గురించి ఎవరికి అర్థం కాదు. హ్యాపీగా ఆనందంగా బ్రతుకుతున్న వ్యక్తికి ఎప్పుడైనా శ్రమ వచ్చిందనుకో, ఆ శ్రమ వచ్చినప్పుడు వాళ్ళు తట్టుకోలేరు, అల్లాడిపోతుంటారు. అదే శ్రమలలో నుండి బాట వేయబడుతూ వచ్చేటటువంటి వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆ శ్రమలో అతడు ఏమాత్రం కూడా కలవరం చెందడు. ఎందుకనంటే నా ప్రభువు నాకు కుడి ప్రక్కన ఎలా ఉన్నాడట, చెప్పండి గట్టిగా, నీడగా ఉన్నాడు. కొన్నిసార్లు దేవుడు నీడను తీసేస్తుంటాడు. ఆయనే ఇచ్చినట్టుగా ఉంటాడు, ఆయనే తీసేస్తుంటాడు. యోనాకి అప్పటికప్పుడే ఒలిపించాడు చెట్టు, అప్పటికప్పుడే తీసేశాడు. ఇచ్చినట్టు ఇస్తూ ఉంటాడు, లాగేసుకుంటుంటాడు. అప్పుడు వ్యక్తిగత జీవితపు పరిస్థితులు ఎలా ఉంటాయో పరిశోధిస్తాడు ప్రభు. ప్రతి వాళ్ళకి లోపల ఒకడు ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ చేరిన అందరూ, నేను కూడా వాక్యం చెప్పేవాడితో సహా, ప్రతి వారికి లోపల ఒకడు ఉంటాడు, బయట ఒకడు ఉంటాడు. ఈ లోపల ఉన్నోడు ఏం చేస్తాడంటే కుర్చీ వేసుకొని కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఉంటాడు, చూస్తూ ఉంటాడు. సురుకు తగిలినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఎవరైనా పొడిచినప్పుడు, మాటలతో వేధించినప్పుడు, రేగ్గంపలాగా చర్మానంత ఒలిసినప్పుడు, రక్తం కారిపోతున్నప్పుడు, అప్పుడు లోపల కుర్చీ వేసుకొని కూర్చొని ఉన్నాడే లోపల ఉన్నాడు, ఆడు లేస్తాడు బయటికి. లేచి బయటకు వస్తాడు, బయటకు వచ్చి ఇక డ్యాన్స్ చేస్తూ ఉంటాడు.
ఇక డ్యాన్స్ చేస్తూ ఉంటాడు, డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. ఆడు బయటికి రాకుండా ఉండాలంటే నిరంతరం కాపాడు యెహోవా ఉన్నాడే, నీడగా ఉంటానని చెప్పిన ప్రభు ఉన్నాడే, ఆయన ప్రక్కన కానీ లేకపోతే మన జీవితాలన్నీ అలజడైపోతాయి. అందుకని ఈ లోపల కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాడే కుర్చీ మీద, ఆడు బయటకు రాకుండా చూసుకోవాలి. వాడు కానీ బయటకు వచ్చాడంటే ఇక జీవితం భూలోకం తలక్రిందులైపోతుంది. నేను చెప్పే మాట కదా, నన్ను సీరియస్గా చూడబాకండి. బైబిల్లో మాట చెప్తాను, మీకు వాక్యం కూడా చూపిస్తాను. ఇప్పుడు దేవుడు శిష్యులందరూ సేవకు పిలుచుకున్నాడు, అందరు సేవకు వచ్చారు. నేను సమర్పించుకున్నాను, ప్రభు సేవకు వచ్చాను. దేవుడు నన్ను పేరు పెట్టి పిలిచాడు, నా కుమారుడా నా కుమార్తె అని పేరు పెట్టి పిలిచాడు. మేము సేవకు వచ్చాం, ప్రభువుకు మేము సమర్పించుకున్నామని సేవకు వచ్చిన వాళ్ళు చెప్పారు. విశ్వాసయాత్రలు అడుగుపెట్టిన మీరు కూడా, అయ్యా తాగుబోతుగా ఉన్నప్పుడు దేవుడు నన్ను పిలిచాడు తండ్రి, లోకంలో తిరుగుతున్నట్టు మమ్మల్ని దేవుడు ఏర్పాటు చేశాడు, పిలుపునిచ్చాడు, ఓసన మందిరానికి రండి ఓసన మందిరానికి రండి అని పిలిచాడు. దేవుడు అడ్రస్లతో సహా పిలిచి చూపించి తీసుకొని వచ్చి కూర్చోబెట్టాడు మమ్మల్ని. దేవుడు మమ్మల్ని పిలిచాడు అని చెప్పినటువంటి వాళ్ళు లేకపోలేదు. ఎందుకంటే నేను కూడా ఇక్కడ సేవ చేశాను కనుక నాకు తెలుసు చాలామంది పరిస్థితి. అలా పిలుపునిచ్చి దేవుడు తీసుకొచ్చాడని చెప్పిన వాళ్ళు లేకపోలేదు. శ్రమ కలిగినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు పేతురు శ్రమ వచ్చినప్పుడు యేసుప్రభు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. సేవ అని పిలిచాడు, వచ్చాను సేవకని వచ్చాను. ఈయన అర్ధాంతరంగా వదిలిపెట్టి ఈయన వెళ్ళిపోయాడు, ఈయన పాటికి ఈయన వెళ్ళిపోయాడు. నా పరిస్థితి ఏంటి, నేను ఎటు కాకుండా అయిపోయాను అని ఒక తీర్మానం చేసి వచ్చాడు. సోదరులారా, హలో బ్రదర్స్, సోదరులారా, నేను వెళ్ళిపోతున్నా. అయిపోయింది. ఏందన్నయ్యా ఎందుకు వెళ్ళిపోతాను ఇంకా వద్దు, సేవ వద్దు, ఇక ఈ విశ్వాస జీవితం వద్దు, వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను. ఏమైంది నాయన, నీకేమైంది? ఇక ఉండను, నేను పాత జీవితానికి వెళ్ళిపోతాను, పాత సెంటర్కి వెళ్ళిపోతాను. పెద్ద దిక్కుగా నువ్వే వెళ్ళిపోతే అన్నా మేమెందుకన్నా, మేము కూడా మీతో వస్తామని వీళ్ళు కూడా బయలుదేరారు, మొత్తం బయలుదేరారు. మీరు చదువుతారు యోహాను సువార్త 21వ అధ్యాయం 3వ వాక్యం. సీమోను పేతురు, నేను చేపలు పట్టపోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమనిరి. చూడండి, ఈయన పోయేవాడు పోడు, ఈయన వెళ్ళేవాడు వెళ్ళడం. ప్రకటన చేశాడు, నేను వెళ్ళిపోతున్నా, సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నా, సేవను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నా, నేను వెళ్ళిపోతున్నానయ్యా అంటే ఏంటి? నేను పోతున్నా, నాతో కూడా రండి అని. నేను వెళ్ళిపోతున్నాను, నాతో కూడా రండి అని చెప్పి అందరికి ప్రచారం చేసి వెళ్ళిపోతున్నాడు. లోకం రంగుల వలయం, అందంగా కనబడుతుంది. లోకం చిత్ర విచిత్రంగా కనబడుతుంది, రంగులుగా కనబడుతుంది. రంగుల లోకాన్ని కానీ చూసుకొని వెళితే విశ్వాస జీవితానికి కూడా ప్రమాదమే. ఒకవేళ సేవకుడు సేవను విడిచిపెట్టి వెళ్ళిన అది ప్రమాదమే. దేవుడు నిరంతరం నిన్ను కాపాడాలి, నీ కుటుంబాన్ని కాపాడాలి, నీ కుడి ప్రక్కన నీడగా ఉండి నీకు భద్రతనివ్వాలంటే నీవు ఏ స్థితిలో పిలవబడ్డావో, ఎందుకొరకు పిలవబడ్డావో,
ఏ ఆత్మ నిన్ను ప్రేరేపించి, ఏ వాక్యం నిన్ను ప్రేరేపించి సంఘ సహవాసంలో తీసుకుని వచ్చి కూర్చోపెట్టిందో నీవు గుర్తుపట్టి వాక్యానికి విధేయత కలిగి జీవించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా లేకపోతే దేవుడు హెచ్చరిక చేస్తాడు. జాగ్రత్తగా లేకపోతే భక్తి అనేది మనుషుల కోసం చేయకూడదు, వ్యక్తుల కోసం పొరపాటును చేయకూడదు. యేసుక్రీస్తు ముఖ తేజస్సును చూచి సేవకు పిలువబడిన వారైనా, విశ్వాస జీవితంలో అడుగుపెట్టిన వాళ్ళైనా మనమంతా చూడవలసిన ముఖం ఎవరిదంటే యేసయ్యది చూడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరి ముఖం చూడాలి? యేసుక్రీస్తు ముఖం చూడాలి. మనుషుల ముఖ తేజస్సును కానీ చూస్తే నీవు అభివృద్ధి పొందలేవు. మనుషుల ముఖ తేజస్సును చూస్తే నీవు ఆశీర్వాదకరంగా ముందుకు వెళ్ళలేవు. అందుకని ఆయన అంటాడు, నిరంతరం నా ప్రజలు నేను కాపాడుతాను. అయితే వారి జీవితాలలో సరిచేసుకోవలసిన వాటిని సరిచేసుకుంటే రాబోయేటటువంటి నెలలో ఆశీర్వాదాన్ని, శాశ్వత జీవాన్ని కలుగు చేయటానికి నిరంతరము కాపాడేటటువంటి దేవుడు నీ కుడి ప్రక్కన నీడగా నిలిచి నీకు భద్రతను కలుగు చేయాలని కోరుకుంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. శ్రమ నుండి తప్పించబడతారు. దేవుని వాక్యాన్ని పరిశోధించాలి. నీ పిలుపును, ఏర్పాటును నీవు నిశ్చయిత చేసుకొని ఎందుకు విశ్వాస జీవితంలో అభివృద్ధి పొందలేకపోతున్నావు? అందరూ దీవించబడుతున్నారు, నువ్వెందుకు దీవించబడకూడదు? అందరూ సంతోషంగా ఉంటున్నారు, నీవెందుకు సంతోషంగా ఉండలేకపోతున్నావు? అందరూ ఆనందంగా బ్రతుకుతున్నారు, నువ్వెందుకు ఆనందంగా బ్రతకలేకపోతున్నావు? అందరూ సేవ చేస్తున్నారు, నువ్వెందుకు సేవ చేయలేకపోతున్నావు? నీవెందుకని దేవుని కృపను పొందుకొని అభిషక్తులుగా మార్చబడి ప్రభు కొరకు సాక్షిగా జీవించలేకపోతున్నావు? దేవుని వాక్యానికి నీవు అప్పగించుకొని పరిశుద్ధాత్మనికి నీవు చోటిచ్చావంటే నిరంతరము కాపాడేటటువంటి యెహోవా నీ కుడి ప్రక్కన నీకు నీడగా నిలిచి నీ కీడు నుండి తప్పించి భద్రత, క్షేమాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడో విషయం, నీ పాదము తొట్టిల్లనీయడు. నీ పాదము తొట్టిల్లనీయడు. 121 కీర్తన 3వ చరణం. ఆయన నీ పాదము తొట్టిల్లనీయడు. ఆయన నీ పాదాన్ని తొట్టిల్లనీయడట. ఎందుకంటే మనం పడిపోవాలని, విశ్వాసయాత్ర నుండి పక్కకు తొలగిపోవాలని, నీలో ఉన్న ఉద్యమం చల్లార్చబడాలని తొట్టిళ్ళ పాటు కలుగు చేసేటటువంటి వాళ్ళు ఉంటారట. అందుకని ఆయన అంటాడు, నీ పాదము తొట్టిళ్ళ నీయకుండా. కీర్తనాకారుడే మరొక చోట అంటాడు, అయ్యా నా వాళ్ళే నన్ను పడేయాలని ప్రయత్నం చేస్తున్నారు, నా వాళ్ళే నాకు ఉరులు పెట్టారు, ఉచ్చులు పెట్టారు, ఉచ్చులో చిక్కింప చేయాలి, ఈయన్ని బంధించాలి, అభివృద్ధి చెందకూడదని ఉచ్చులు వేసి పెట్టారు. నీవు నాకు ఆశ్రయంగా లేకపోతే, నీవు నాకు భద్రతగా లేకపోతే నా పాదాలు తొట్టిల్లిపోతాయ్యా. నేను తొట్టిల్లిపోకుండా నేను కాపాడబడాలి. ప్రియ దేవుని ప్రజలారా, శత్రువు బహువంచకుడు, వంచిస్తూ ఉంటాడు. నీ పాదము తొట్టిల్లకుండా. నహూము గ్రంథం
3వ అధ్యాయం, నహూము గ్రంథం 3వ అధ్యాయం 3వ వాక్యం, పేజీ నంబర్ 769 పేజీ నంబర్. అక్కడ కూడా రౌతులు వడిగా అంతా కాదు అక్కడ కూడా పీనుగులు లెక్కయే లేదు, పీనుగులకు లెక్కయే లేదు, పీనుగులు కాలికి తగిలి జనులు త్రొట్టిల్లుచున్నారు. పీనుగులు కాలుకు తగిలి జనులు తొట్టిల్లుచున్నారట. సందర్భం ఇక్కడ వేరు, అయినా వాక్యం కొరకు నేను ఇక్కడ నుండి తీసుకున్నాను ఈ మాటని. పీనుగులు కాలుకు తగిలి జనులు తొట్టిల్లుచున్నారట. పీనుగులు జీవము లేనివి, దుర్వాసన కొట్టేవి, అపవిత్రమైనటువంటివి, ఆధ్యాత్మికం లేనటువంటివి, క్రీస్తుకు విరోధంగా ప్రవర్తించేటటువంటివి, వాక్యమే జీవితం లేనటువంటివి, సంఘ సహవాసంలో రక్తమాంసాలలో పాలు పొందనటువంటివి, ఇవన్నీ పీనుగులు. ఇవి ఒక వ్యక్తికి పాదాలకు తగిలి కాళ్ళకు తగిలి పడగొట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటాయట. ఆత్మీయ అభివృద్ధి ఉండట్లేదు. ఇతడు రక్తమాంసాల్లో పాలు పొందడు, కానీ పాలు పొందే వాళ్ళని చెడగొడుతుంటాడు. క్రీస్తు కొరకు జీవించకుండా, క్రీస్తు కొరకు జీవించే వాళ్ళని జీవించనివ్వకుండా సర్వ ప్రయత్నాలు చేసేవాడుగా ఉంటాడు. పీనుగులు. ఎవరా సంగీతం? సంగీతం ఆపండి. దేవుని యొక్క వాక్యం అంటుంది, పీనుగులు ఉంటాయట. కొన్ని పీనుగులు ప్రార్థనకు వచ్చిన మన పక్కనే కూర్చున్నట్టుగా ఉన్నా వాళ్ళ జీవితంలో జీవం ఉండదు. అవిశ్వాసపు మాటలు ఉంటాయి, విశ్వాస సంబంధమైన జాడ ఉండదు, పరిశుద్ధాత్మ ప్రవాహం ఉండదు, బలారాధన గురించినటువంటి భయం ఉండదు. ఇలాంటి పరిస్థితులలో క్రీస్తు వాక్యానికి, క్రీస్తుకి విరోధంగా ప్రవర్తించేటటువంటి పీనుగ లాంటి స్వభావం కలిగినటువంటి పరిస్థితులు కలిగిన వాళ్ళు ఉంటారట. దేవుని వాక్యం అంటుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. యవనస్తులైనటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సంఘంలో యవనస్తులు ఎక్కువ. యవనస్తులైనటువంటి వాళ్ళు, యవన సహోదరులైనా సోదరులైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. లోకం పీనుగులాగా ఉంది. ఈ పీనుగులాగా ఉన్న లోకం నిన్ను లోకంలోనికి లాగటానికి శత ప్రయత్నం చేస్తూ ఉంటుంది. నీ వైరాగ్యంగా ఆత్మలో హర్షిస్తుంటే నిన్ను ఆ పీనుగు బయటకు లాగేస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ విశ్వాస జీవితాన్ని మీరు కాపాడుకోండి. నిరంతరము కాపాడే దేవుడు నీ పాదాన్ని తొట్టిల్లనివ్వకుండా చెయ్యాలి అంటే నీవు దేవుని సన్నిధిలో చేరి ప్రార్థించే వ్యక్తివిగా ఉండాలి. కొందరు బాగా పరిచర్య చేస్తారు, సంఘంలో బాగా పరిచర్య చేస్తారు, రాత్రి మగల పరిచర్య చేస్తారు. ప్రార్థన చేయమంటే పట్టుమంటే అరగంట ప్రార్థన చేయరు. వాక్యం చదవమంటే వాక్యం చదవటం రాదు వాళ్ళకి. ఆదికాండం ఎక్కడుందో, మత్తయి సువార్త ఎక్కడుందో కూడా తెలియదు కొంతమందికి. దేవుని వాక్య పరిశోధనని రాత్రి మగలు గొడ్డు సేకరి చేయమంటే చేస్తారు,
కానీ ఆధ్యాత్మిక జీవితపు అభివృద్ధి ఉండట్లా. దేవుని వాక్యాన్ని బాగా పరిశోధించాలి. మీ విశ్వాస జీవితం స్థిరంగా ఉండాలంటే, రాబోయే దినాలలో మీరు ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తులుగా ఉండాలంటే ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని మీరు బాగా పరిశోధించాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదాం హల్లెలూయా. ఈ వాయిద్యాలు వాయించేవాళ్ళు కూడా, అయ్యా వాయిద్యాలు వాయించేవాళ్ళు కూడా, మీరు కూడా దేవుని వాక్యాన్ని పరిశోధించాలి. సేవకులు కదా వాక్యం మనకు అవసరం లేదు అనుకోకూడదు. మీరు వాక్యం చదవాలి, ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన లేకపోతే అతుకులు బతుకే జీవితం. వాక్యం చదవకపోతే వాక్యం మీ జీవితాలకి హెచ్చరిక చేయదు, బుద్ధి చెప్పదు. చదవకపోతే సచ్చిన పీనుగుతో సమానం. పీనుగా వాక్యం చదవాలి. మీకు సెలవులు వచ్చాయా, ఒకరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. మందిరంలో కృప కావాలని ప్రార్థన చేసుకోండి. నీ వాయిద్యాల ద్వారా దేవుని నామం మహిమపరచబడాలంటే ప్రార్థన చేసుకోవాలా. నీవు చేసే పని ద్వారా దేవుని నామం మహిమపరచబడాలంటే ప్రార్థన చేసుకోవాలా. వాక్యాన్ని చదవాలి. ఎన్ని సంవత్సరాల నుండి నువ్వు సంఘానికి వస్తున్నావు అనేది కాదు ఇక్కడ. ఎంత నువ్వు బలపడ్డావు ఆత్మీయతలో, ఎన్ని సంవత్సరాల నుండి నువ్వు సంఘానికి వస్తున్నావు అనేది కాదు. ఎంత నీ ఆధ్యాత్మిక జీవితం ఎలిగింది, ఎంతగా దేవుని వాక్యములో నువ్వు ఎదిగావు, ఎంతగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశావు, ఎంతగా దేవుని కృప పొందుకున్నావు. మీరు కూడా సేవకులు కూడా అయ్యా వాక్యం బాగా చదవాల. చదవకుండా మీరు ఎంత సేవ చేసినా అంత బూడిదలో పోసిన పన్నీరు. మీరు ఎంత చేసినా కానీ వాక్యం ఖచ్చితంగా చదవాల. బాగా సమయం దొరికితే మోకాళ్ళని ప్రార్థన చేయాల, ఉపవాస ప్రార్థన చేయాల. ఇవన్నీ లేకుండా ఊరికి అన్నీ వాయించుకుంటూ కూర్చోకూడదు. ఎప్పుడు ప్రార్థన చేసుకోవాలి. మీరు సేవకు వచ్చారు, సేవకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రార్థన చేసుకుంటేనే మీ ఆధ్యాత్మిక జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. లేకపోతే అట్టాగే ఉంటుంది. దేవుని వాక్యాన్ని చదివి ప్రార్థన చేసుకోవాలి. ఇంత పెద్ద సంఘంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని పరిశోధించి ప్రార్థన చేయాలి. నా దగ్గర ఉన్న బ్రదర్లకి వారానికి ఒకసారి ఉపవాసం ఖచ్చితంగా. పాస్టర్కి, బ్రదర్కి, సిస్టర్లు కూడా ఉపవాసమే. వారానికి ఒకసారి ఖచ్చితంగా ఉండాలి. వాళ్ళు ఉండకపోతే ఆ రోజు వాళ్ళకి భోజనం లేదు వస్తే. ఎందుకంటే ఆధ్యాత్మికంగా బలపడాలి, ఆశీర్వాదకరంగా ఉండాలంటే వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవాలి. మనం ఉండే సేవ, మనం చేసే ప్రాంతాలు మామూలు ప్రాంతాలు కదా, భయంకరమైన విగ్రహారాధన ఏరియాలు ఇవన్నీ. ఏడు చేయాలంటే, కర్నూలులో సేవ చేయాలంటే బోల్డ్ అంత కృప కావాలి. బోల్డ్ అంత కృప కావాలి. ఒకసారి నేను సి క్యాంపు నుండి అటు బేతంచెర్ల దగ్గర ఒక ఊరికి వెళ్తున్నాను. కారులో వెళ్తున్నాను నేను. ఒక దగ్గర ప్రార్థన చేసేసి వెళ్తున్నా. నా కారు గాలిలో లేచింది. నన్నూరు టోల్గేట్ దగ్గర గాలిలో లేచింది కారు. నాది మ్యాక్స్ ఉండేటప్పుడు లేచి కింద పడింది కారు. అప్పుడు రోడ్లు ఎక్స్టెన్షన్ జరుగుతున్నాయి. అప్పుడు దూరం నుండి వచ్చే బళ్ళన్నీ అట్లాగే నిలబడిపోయినాయి. మా కారు విన్యాసాలు చూసేవాళ్ళు. కింద పడిన కారు 2 చక్రాల మీద ఇట్లా లేచి పోతా ఉందట్టగా. కొత్తగా ఒక పాస్టర్ బ్రదర్ వచ్చారు. వాళ్ళు ఎక్కించుకెళ్ళాను నేను ఆ రోజు. అది జరిగిన తర్వాత నాకు చెప్పకుండా సూట్ కేసులు చదువుకొని వెళ్ళిపోయారు వాళ్ళు. గోరంట్లో కూడా కాదు, ఇంటికి వెళ్ళిపోయారు. వద్దులే సేవ వద్దురా బాబు, దండం అని చెప్పి వెళ్ళిపోయారు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇటు లేచింది బండి, ఇటు పోతుంది. ఈ పక్క కుప్ప అయిన వాళ్ళందరూ ఈ పక్కకు వచ్చి పడ్డాం. మరలా
రాత్రికి వచ్చి రూమ్లో పడుకుంటే ఆడొచ్చాడు వచ్చి ఎదురుగా నిలబడి, భలే తప్పించుకున్నావురా నువ్వు, భలే తప్పించుకున్నావురా, నీ దేవుడు నిన్ను కాపాడాడురా, గాలిలోనే లేపేయాలనుకున్నాను నిన్ను, భలే తప్పించుకున్నావురా నువ్వు అన్న. అప్పుడు నేను, ఓహో రే నీదేరా ఈ తతంగం అంతా, నీదా ఈ తతంగం అంతా. కర్నూలులో సేవ చేయాలంటే అది మామూలు విషయం కాదు. అది మనం ఎంతగా ప్రార్థనలో ఉంటామో అంతగా జయించగలిగే స్థితి మనకు కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్కసారి నేను అటువైపు వచ్చేటప్పుడు ఆ ప్రాంతానికి వచ్చేసరికి అదంతా కళ్ళ ముందు కనపడి చెమటలు పట్టేస్తాయి నాకు. అసలు జరిగి 10 ఏళ్ళు అయింది ఇది, కానీ అక్కడ ఆ ప్రాంతానికి వచ్చేసరికి ఒక రకంగా అయిపోద్ది. అందుకే ఆయన అంటాడు, నిరంతరం నేను నిన్ను కాపాడుతాను. తొట్టిల్లకుండా, శత్రు యొక్క కీడు నుండి తప్పించబడటానికి తొట్టిల్లకుండా దేవుడు మన జీవితాన్ని కాపాడాలని, భద్రతను కలుగు చేయాలని కోరుతున్నాడు. అందుకనే పీనుగు లాంటి స్వభావం కలిగిన వాళ్ళు ఉంటారు, భ్రమ పెట్టేటటువంటి వాళ్ళు ఉంటారు. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వాక్యం. కట్టువారు వాక్యమును కవిదేయులై త్రొట్టిల్లుచున్నారు, చదవండి. దానికే వారు నియమింపబడిరి. కట్టేటటువంటి వాళ్ళు వాక్యానికి అవిధేయత కలిగి జీవిస్తున్నారట, దానికే నియమించబడి ఉన్నారు. ఇంటిని కట్టుకునే కుటుంబ యజమానైనా యజమానురాలైనా కావచ్చు, సంఘ సహవాసమైనా కావచ్చు, దేవుని వాక్యానికి ఎవరు అవిధేయత కలిగి జీవించకూడదు. విధేయత కలిగి జీవించినప్పుడే నీ జీవితపు విధానం స్థిరపరచబడుతుంది. 7వ వాక్యాన్ని చదివితే, విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు, విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయను. చూడండి, విశ్వసిస్తే, ఎవరైతే దేవుని వాక్యాన్ని విశ్వసిస్తే ఆ వాక్యం అమూల్యమైనటువంటి విలువైనటువంటి ముత్యముగా మన జీవితానికి మార్చబడుతుంది. అందుకని దేవుని వాక్యాన్ని విశ్వసించండి, దేవుని వాక్యం కొరకు స్థిరపరచబడండి, మిమ్మును మీరు కట్టుకోండి. వాళ్ళను చూసి వీళ్ళను చూసి మీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. ఇది ప్రభు రాకడ సమీపిస్తున్న దినాలు ఇవి. ఆ ఇంటి సమాచారం, ఈ ఇంటి సమాచారం, ఆ వ్యక్తిని గురించి ఈ వ్యక్తిని గురించి మాట్లాడుకునే దినాలు అయిపోయినాయి. ఈ దినాలన్నీ ఏ దినాలంటే మనలో మనం సిద్ధపాటు చేసుకొని పెండ్లి కుమార్తె సంఘముగా సిద్ధపడుతూ ప్రభువు వచ్చినప్పుడు ప్రభు ప్రత్యక్షత ఎదుట నిలవబడేటటువంటి పరిస్థితి కనబడుతుంది. దాని కొరకే సిద్ధపాటు కలిగి జీవించాలి. ప్రియ దేవుని ప్రజలారా, శత్రు కొన్నిసార్లు మన జీవితాన్ని కలవరపెడుతూ ఉంటాడు. అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది, మీ జీవితంలో మీరు మీ పిలుపుకు తగినట్లు. పేతురు పత్రికలో మరొక మాట చదువుతారు, 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వాక్యం. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి.
మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. చూడండి, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయిత చేసుకొనటానికి జాగ్రత్త పడమంటున్నాడు. విశ్వాసైనా సేవకుడైనా దేవుడు మనకిచ్చినటువంటి పిలుపు దానిని స్థిరపరచుకోవాలి. ప్రార్థన చేసో, ఉపవాస ప్రార్థన చేసో, దేవుని సన్నిధిలో నిన్ను నీవు ప్రతిరోజు స్థిరపరచుకొని, అందుకే అక్కడ అంటారు, మీరు ఇట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడును తొట్టిల్లరు అంటాడు. ఏ క్రియలు చేస్తే తొట్టిల్లరు, ఎలాంటి పరిస్థితులలో ఉంటే తొట్టిల్లకుండా కాపాడబడతారు, 6వ వాక్యాన్ని 5వ వాక్యాన్ని చదువుతారు. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. చూడండి, ఇక్కడ చదివిన వాక్య భాగాలను గమనించి, మీరు ఇట్టి క్రియలు చేయవారైతే విశ్వాసమందు సద్గుణం, మంచి గుణము కలిగి ఉండాలట. మంచి గుణం కలిగి ఉండాలి. సద్గుణమందు జ్ఞానం కలిగినటువంటి వారై ఉండాలి. మంచి గుణం ఉండాలి, జ్ఞానం కలిగిన వాళ్ళై ఉండాలి. తల్లిదండ్రులు మీ పిల్లల విషయంలో చాలా జాగ్రత్తను వహించాలి. వాళ్ళు చదువుతున్నారా లేదా, వాళ్ళ నడవడికి ఎట్లా ఉంది, వారి ప్రవర్తన ఎలా ఉంది, వారి పద్ధతులు ఎలా ఉన్నాయని పరిశోధించండి, పరీక్షించండి. ఒకవేళ తప్పుడు త్రోవలో ఉంటే హెచ్చరిక చేయాలి తల్లిదండ్రులుగా. మీరు పిల్లలకి బుద్ధి చెప్పాలి. అలా కాకుండా మీ పాటికి మీరు, వాళ్ళ పాటికి వాళ్ళు ఉంటే కాదు. స్కూల్ టీచరు ఎలిమెంటరీ స్కూల్ పిల్లలకి, చిన్నపిల్లలకి ఆమె బోధ చేస్తుంది, అదే పాఠాలు చెప్తుంది. పిల్లలకు చెప్పిందట, మీకు నచ్చిన దాని మీద ఒక వ్యాసం రాసుకొని రండి అని చెప్పిందట. అందరూ వ్యాసం రాసుకొని వచ్చారు. పిల్లలంతా ఎవరికి నచ్చిందో వాళ్ళు రాసుకొచ్చారు. ఈమె ఇంటికి తీసుకొచ్చి పేపర్లన్నీ దిద్దుతుంది పంతులమ్మ. ఒక పేపర్ దగ్గరకు వచ్చేసరికి దాన్ని చదివేసరికి ఎక్కులు పెట్టి ఏడుస్తుందట. ఆయన మాస్టర్, ఆయన హై స్కూల్ మాస్టర్. ఆయన అన్నాడట, ఎందుకు ఏడుస్తున్నావు పేపర్లు దిద్దేటప్పుడు అని అంటే, పిల్లల్ని వ్యాసం రాసుకురమ్మన్నాను, ఒకడు రాసుకొచ్చాడు, అది నా హృదయాన్ని కదిలించింది, అందుకని ఏడుస్తున్నాను. ఈయనంటాడు, నీకుండే పిల్లలు ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు, వాళ్ళు ఏం రాసి ఉంటారు, ఏం వ్యాసం రాసి ఉంటారు, చదువుకో అయ్యా అని ఆ పేపర్ ఆయనకి ఇచ్చిందట. ఆయన ఏడుస్తున్నాడట. ఏమని రాశాడంటే, వాడు 2వ క్లాస్ చదివేవాడు రాశాడు వ్యాసం. ఏమని రాశాడంటే, నేను మా అమ్మా నాన్నకి సెల్ ఫోన్గా పుట్టుంటే బాగుండేది, ఆయన ఉద్యోగం నుండి వస్తాడు, ఆమె ఉద్యోగం నుండి వస్తుంది, ఈమె పాటికి ఈమె సెల్ ఫోన్ పెట్టుకొని కూర్చుంటుంది, ఆయన పాటికి ఆయన సెల్ ఫోన్ పెట్టుకొని కూర్చుంటాడు. ఇప్పుడు నా బాగోగులు చూసేది ఎవరు, నేను తిన్నానా తినలేదా, నేను చదువుకుంటున్నానా లేదా పరిశోధించేది లేదు. విసుగు పుట్టినంతసేపు ఆమె గేమ్ ఆడుకుంటా కూర్చుంటాడంట ఫోన్లో, ఈయన పాటికి ఈయన గేమ్ ఆడుకుంటా కూర్చుంటాడట.
వీడు అంటాడు, మా అమ్మ నాన్న కడుపున నేను పిల్లోడుగా పుట్టకుండా సెల్ ఫోన్గా పుట్టుంటే బాగుండేది, 24 గంటలు వాళ్ళ చేతిలో ఉండేవాడిని కదా అని. పిల్లలకు అర్థమవుతుంది, పిల్లలకి అర్థమవుతుంది. కానీ ఈ రోజున అది లేకపోతే జీవితమే లేదన్నట్టుగా ఉంటున్నారు కొంతమంది. జీవితమే లేదన్నట్టుగా ఉంటున్నారు. గుడి ఒక్కటే కట్ల, గుడి ఒక్కటే లేదు, దానికి పూజారి కూడా లేడు, గంట కూడా లేదు, అదొక్కటే లేనిది. ఉదయం లేస్తే సెల్ ఫోన్ ఎక్కడని ఎతుక్కునేవాళ్ళే కానీ నా బైబిల్ కనబరచట్లేదని ఎతికేవాళ్ళు లేడు. నా సెల్ ఫోన్ ఎక్కడ ఛార్జింగ్లో పెట్టిన కనబట్టలేదని ఎతికేవాళ్లే కానీ అవసరమే ఎంతవరకు లిమిట్ అంతవరకే ఉండాలి. కానీ ఊరికి పిల్లల్ని పట్టించుకోకుండా, మీ పిల్లల భవిష్యత్తులు మీ చేతుల్లోనే ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు, ఎక్కడ ఉంటున్నారు, ఎవరితో ఉంటున్నారు, ఎవరు వెంబడి తిరుగుతున్నారు, ఇవన్నీ మీరు గమనించుకొని నీ కుటుంబ గౌరవాన్ని నీవు కాపాడుకుంటూ భద్రపరచబడుతూ నడిపించబడే వ్యక్తివిగా ఉండాలి. అలాంటి స్థితిలో లేకపోతే అందుకే అంటాడు, సద్గుణమందు జ్ఞానం కలిగి ఉండండి, జ్ఞానం కలిగి ఉండండి. జ్ఞానం ఉండాలి, ప్రతి విషయంలో జ్ఞానం. నేను ఏదో ఇంటికి వెళ్ళాను, ఆయన మాట్లాడుతున్నాడని మెసేజ్ పెట్టాడు, ఆ వంటగదిలో ఉంది. చెప్పొచ్చుగా, కాఫీ దేవనమ్మ పాస్టర్లు వచ్చారని చెప్పొచ్చుగా. ఇక్కడ నుండి ఆ వంటగదిలోకి ఫోన్ మెసేజ్, కాఫీ 2 కాఫీ. ఈయన పైన ఏడన్నా ఉంటే మెసేజ్ పెట్టాడు అనుకోవచ్చు, ఇంట్లోనే అక్కడే ఉంది వంటగది. ఈయన నుండి మెసేజ్ పెట్టాడు కాఫీ అని. ఆమె మరలా కాఫీ తీసుకొస్తున్నానని మెసేజ్ పెట్టింది ఆమె. కాలం ఎట్టయిపోయిందంటే ఇక రాబోయే దినాల్లో మాట్లాడుకునేది ఉండదేమో. యేసన్న గారు చెప్పేవాళ్ళు ఒక మాట, ఏదో ఒక ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో ఎవరు మాట్లాడుకోవట్లేదట. కిటికీ తలుపు తెరిచి చూస్తే అక్కడ పశువులు కొట్టం ఒకటి ఉందట. అన్ని పశువులకి మేత వేస్తుంటే అన్నీ తింటా ఉన్నాయట. అవి కూడా ఒకరితో ఒకటి మాట్లాడుకోవట్లేదట. తింటానే ఉన్నాయట. ఆడు మేత వేస్తున్నాడు, తింటూనే పేడేస్తున్నాయి. ఇదే పనిలో వాళ్ళు మాట్లాడుకోవట్లేదట, ఇవి కూడా మాట్లాడుకోవట్లేదట. రాబోయే కాలంలో అదే జరగబోతుంది. ఇక మాట్లాడుకునేది ఉండదు. అంత సెల్ ఫోన్ల మీదే పోయేటట్టు. చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎవరు కూడా నీ కుటుంబ గౌరవాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకొని నీవు తొట్టిల్లకుండా దేవుడు నిన్ను కాపాడి నీ జీవితానికి క్షేమాన్ని కలుగు చేసేటట్లు పిల్లల నడవడికి, వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాళ్ళ జీవితపు విధానాలు ఎలా ఉన్నాయి చాలా జాగ్రత్తగా గుర్తించాలి. యవనస్తులు చాలా జాగ్రత్తగా మీ భవిష్యత్తులో ఆశీర్వాదకరంగా ఉండేటట్లు, మంచి స్థితిలో ఉండగలిగేటట్లుగా దేవుని దగ్గర ప్రార్థన చేసుకుంటే ప్రభు మీ జీవితంలో ఒక అద్భుత ఆశ్చర్య కార్యాన్ని జరిగించడానికి సమర్థుడు. అందుకని ఆయన అంటాడు, 1 ఏం కాపాడుతాడు? గట్టిగా చెప్పాలి. 2 నీడగా ఉండి కాపాడుతాడు. 3 తొట్టిల్లకుండా మన పాదాలని కాపాడుతాడు. నిరంతరం కాపాడే దేవుడు మన జీవితానికి భద్రతను అనుగ్రహించాలని కోరుతున్నాడు. సద్గుణమందు జ్ఞానం కలిగిన వాళ్ళుగా ఉండాలి. జ్ఞానం ముందు ఆశా నిగ్రహము, ఆశా నిగ్రహం నందు సహనం, భక్తి, సహించుకోవాలి, భక్తి కలిగి జీవించాలి.
దేవుని సన్నిధిలో దయ, ప్రేమ కలిగినటువంటి వారుగా ఉన్నప్పుడు అవి మన జీవితానికి ఎంతో ఆశీర్వాదాన్ని, దీవెన కలుగు చేస్తాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఒక ఉన్నతమైన మేలు చేయటం ప్రారంభిస్తాడు. దేవుని ఎడల జ్ఞానవంతులై శ్రేష్టత్వాన్ని పొందేటట్లు. ఇక్కడ సంఘ పెద్దల పిల్లలు ఒక ఇద్దరు ఉన్నారు. ఆ పేట్రు అన్న కొడుకు ఒకడు, యోహాను అన్న కొడుకు ఒకడు, వాళ్ళిద్దరు. వాళ్ళు అప్పుడు బొడ్డోళ్ళు ఇంత ఉన్నారు. అందరూ ఏడుంటే వీళ్ళు సైకిల్, పెద్ద సైకిల్ వేసుకొని రోడ్డు మీదకి వెళ్ళి, రోడ్డు అవతల కొనుక్కు రావడానికి వెళ్ళారు. మెయిన్ రోడ్లో వాళ్ళకి సీటు కూడా అందదు. సైడ్ కాలేసి ఒకడు దొక్కుతుంటే వాడు వెనకాల కూర్చున్నాడు. ఒకడు పోయాడు, ఇద్దరు వాడి దాకా. ఉపవాస ప్రార్థన జరుగుతుంది ఇక్కడ. వీళ్ళిద్దరు లేరు, నేను చూస్తానే ఉన్నాను. ఇద్దరు వెళ్ళొచ్చారు. కూటమైన తర్వాత ఇద్దరిని వదిలిపెట్టలే నేను, వాళ్ళిద్దరిని వదిలిపెట్టలే. ఎందుకు వెళ్ళాను? కొనుక్కోవడానికి అంత దూరం పోయారు. ఏది రోడ్డు అవతలకి వెళ్ళారు కొనుక్కొచ్చుకోవడానికి, మెయిన్ రోడ్డు అవతలకి. మందిరం మొత్తం 2 రౌండ్లు మోకాళ్ళ మీద తిప్పాను వాళ్ళిద్దరిని. మందిరం అంతా మోకాళ్ళ మీద తిప్పి, చుట్టూ ఈ మందిరం అంతా మోకాళ్ళ మీద రౌండ్ వేశారు. 2 రౌండ్లు తిప్పాను. వాళ్ళు కూడా ఏమనలా, తల్లిదండ్రులు కూడా వీళ్ళకి ఎట్టే కావాలని అనుకున్నారు కాముగా. ఆ రోజున కానీ వదిలేసి ఉంటే ఈరోజు నేడు కూర్చునేవాడు కదా వాడు కీబోర్డ్ వాయించేవాడు. వాడు వదిలేసి ఉంటే ఇంకా ఎట్టుండేదో వ్యవహారం. అందుకని పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రులకు విధేయత కలిగి జీవించాలి. దేవుని చిత్తానికి అప్పగించుకొని నడిపించబడాలి. అప్పుడు ఆయన నీ పాదాన్ని తొట్టెలు నీయకుండా కాపాడి నీ జీవితంలో క్షేమాన్ని కలుగు చేస్తాడు. అలాంటి ధన్యత యేసయ్య మనందరికి అనుగ్రహించును గాక.